భక్తులందరికీ కూడా సెప్టెంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు రూములు బుక్ చేసుకోవడానికి కొన్ని ఫాస్టెస్ట్ 5 టిప్స్ చెప్తానండి. మీరు కనుక పాటిస్తే ఖచ్చితంగా టికెట్లు బుక్ చేసుకోగలరు, రూములు బుక్ చేసుకోగలరు. ఇంకా చెప్పేనా? ముందుగా మీ అందరికీ కూడా ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. తప్పకుండా మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు లైవ్ తిరుమల అప్డేట్స్ మీరు తెలుసుకోగలరు. ఇక ఫస్ట్ పాయింట్, ఈ నెల జూన్ 24 ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. మీరు ఇక్కడ ఒక 4 రూల్స్ పాటించాలా. ఫస్ట్ పాయింట్, గతంలో ఈ టికెట్లు బుక్ చేసుకొని ఉంటే తిరిగి మళ్ళీ సెప్టెంబర్లో మీరు బుక్ చేసుకోవాలి అంటే ఒక దర్శనానికి రెండో దర్శనానికి 30 రోజుల గ్యాప్ ఉందా లేదా చెక్ చేసుకోండి. మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఆధార్ నెంబర్ ఈ 3 కూడా 30 రోజుల్లో రెండోసారి బుక్ చేసుకోవడానికి కుదరదు. అలాగే ఒక బుకింగ్లో మీరు ఒక్కరికైనా బుక్ చేసుకోవచ్చు, 6 మందికైనా బుక్ చేసుకోవచ్చు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ttdevastanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే వెంటనే క్లిక్ హియర్ అని చెప్పి క్లిక్ చేయండి. ఎక్కడ కూడా చదువుకోవడం, స్క్రీను అవన్నీ టైం వేస్ట్ చేయొద్దు. చేసిన తర్వాత మీకు అక్కడ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు కూడా బ్రహ్మోత్సవాలు. ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాల టైంలో మీరు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి, కానీ రూములు అనేవి తక్కువ కోటాలో రిలీజ్ చేస్తారు. గరుడ సేవ రోజు అయితే అసలు ఆ ముందు రోజు తర్వాత రోజు గరుడ సేవ రోజు 3 రోజులు కూడా రూములు బ్లాక్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇవి తెలుసుకోవాలి. 300 రూపాయల టికెట్లు సెప్టెంబర్కి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, ఆ 9 రోజులకి మీకు వెళ్ళాలి అనుకుంటే రూములు కష్టమే, దొరకవు, అంటే తక్కువ కోటాలో రిలీజ్ చేస్తారు, తెలుసుకోండి. అలాగే మీరు పేమెంట్ చేసేటప్పుడు ఈ 300 రూపాయల టికెట్కి గుర్తుపెట్టుకోండి, డబల్ అమౌంట్ అకౌంట్లో మెయింటైన్ చేయండి. ఎందుకు అంటే మీరు సపోజ్ ఒకవేళ పేమెంట్ చేసి టికెట్ బుక్ అవ్వలేదు, కానీ మళ్ళీ పేమెంట్ చేయడానికి కొంచెం టైం ఉంది, టికెట్లు దొరుకుతున్నాయి అంటే మీరు డబల్ అమౌంట్ కనుక అకౌంట్లో పెట్టుకుంటే పేమెంట్ చేయడానికి మీకు చేతిలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయము, ఈ 6 మంది టికెట్లు సపోజ్ మీరు 6 మంది కావచ్చు, 5 మంది కావచ్చు, ఈ 5 మంది కానీ 6 మంది కానీ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు 30 రోజుల లోపల ఎవరైనా ఒక్కసారి దర్శనానికి వెళ్తే తిరిగి మళ్ళీ వీళ్ళ కోటాలో గనక మీరు బుక్ చేసుకుంటే మిగతా 5 మందికి కానీ మిగతా అందరికీ కూడా టికెట్లు బుకింగ్ అవ్వదు. అంటే ఈ 6 మంది ఎవరైతే బుక్ చేసుకుంటారో రిపీట్ అవ్వకుండా చెక్ చేసుకోండి, ఆగిపోతే టికెట్లు బుకింగ్, అది నా ఉద్దేశం అన్నమాట. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి, మీకు పేమెంట్ చేసేటప్పుడు కూడా నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఆప్షన్స్ ఉంటాయి. దాని ద్వారా పే చేయొద్దండి. చేశారు అంటే టైం వేస్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ఆప్షన్ ఉంది, వెంటనే మీ ఫోన్తో స్కాన్ చేసుకొని పేమెంట్ చేయండి. ఇది ముఖ్యం అన్నమాట. ఇక అదే రోజు జూన్ 24 మధ్యాహ్నం 3 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల, తిరుపతి, తలకొన్న రూములు రిలీజ్ చేస్తారండి. బుక్ చేసుకోండి. రూమ్ బుక్ చేసుకునేటప్పుడు కొన్ని రూల్స్ మీరు పాటించాలా. ఎవరైతే సెప్టెంబర్లో రూమ్ కావాలి అనుకుంటున్నారో మీకు ఆన్లైన్లో దర్శన్ టికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఆ దర్శన్ టికెట్ ఖచ్చితంగా మీరు ఏ టికెట్ అయినా పర్లా, అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్లు, అలాగే వర్చువల్ పార్టిసిపేషను, ముందు గడప దర్శన టికెట్లు, అంటే సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణం టికెట్లు, బ్రహ్మోత్సవం టికెట్లు, ఇలా ఏ టికెట్ అయినా ఆన్లైన్లో మీకు టికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలా. ఆ టికెట్ కూడా 2 వ్యక్తులతో ఉండాలా. సింగిల్ పర్సన్కి మీకు ఆన్లైన్లో రూములు ఇవ్వరు. 2 వ్యక్తులకి మాత్రమే ఆన్లైన్లో రూములు ఇస్తారు. ఆ 2 అమ్మ, నాన్న, అంటే తల్లి, తండ్రి, సిబ్లింగ్స్ అంటే అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అవ్వచ్చు, లేదా 2 ఆడవారు 2 మగవారు అవ్వచ్చు. అంతే తప్ప పెళ్లి కాని అమ్మాయి, అబ్బాయికి మటుకు రూములు ఇవ్వరు. 2 మగవాళ్ళు 2 ఆడవాళ్ళైనా రూములు తీసుకోవచ్చు, కానీ పెళ్లి కాని అమ్మాయికి, పెళ్లి కాని అబ్బాయికి అక్కడ పైన చెక్ చేస్తారు, ఇక్కడ బుక్ చేస్తారు, పైన ప్రాబ్లం అవుతుంది, అది తెలుసుకోండి. ఇక రూమ్ బుక్ చేసుకునేటప్పుడు మీరు మరో కొన్ని విషయాలు తెలుసుకోవాలా. స్క్రీన్ పైన మీకు ఓపెన్ చేయగానే ttdevastanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు పైన బుకింగ్ హిస్టరీ అని ఉంటుంది. ఆ బుకింగ్ హిస్టరీ దగ్గర మీరు సెలెక్ట్ చేస్తే మీకు ఎడం వైపు అంటే మీకు లెఫ్ట్ సైడ్కి సెలెక్ట్ సేవ అని ఉంటుంది. అంటే మీరు ఏ సేవలో బుక్ చేసుకున్నారో టికెట్, అనగా మీరు వర్చువల్ పార్టిసిపేషన్, అంగప్రదక్షిణ, వయోవృద్ధుల, వికలాంగుల, లేకపోతే 300 రూపాయల టికెట్, అది ఏదో ముందు మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ మీకు బుకింగ్ హిస్టరీ అనేది ఆప్షన్ హైలైట్ అవుతుంది, బుక్ చేసుకోండి. ఓకేనా? అయితే
బుక్ అకామిడేషన్ అంటే బుక్ అకామిడేషన్ హైలైట్ అవుతుంది. అక్కడ మీరు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు తెలుసుకోవాలా సెలెక్ట్ లొకేషన్లో తిరుమలనా తిరుపతిలోనా మీరు కావాలనుకుంటున్నారు. తిరుపతి అయితే తిరుపతి, తిరుమల అయితే కొండపైన. మీరు తిరుమల అని సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా చెక్ ఇన్ టైమ్ స్లాట్ అని వస్తుంది. చెక్ ఇన్ టైమ్ స్లాట్ అంటే ఏంటి? ఆ టైం స్లాట్ కల్లా మీరు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ వద్ద వెళ్ళి రూమ్ అలాట్మెంట్ కౌంటర్లో మీ టికెట్ స్కాన్ చేపిస్తేనే మీకు రూమ్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. 4 చెక్ ఇన్ టైమ్ స్లాట్స్ ఉంటాయి. 1 తెల్లవారుజామున 6 నుంచి మధ్యాహ్నం 12, 2 మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6, 3 సాయంత్రం 6 నుంచి రాత్రి 12, 4 అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 6. ఓకేనా? ఈ టైం స్లాట్స్లో ఉంటాయి. ఇవి మీరు తిరుమల కొండపైకి ఆ 6 గంటల్లో అంటే ఆ టైం లోపల ఒక్కొక్క స్లాట్కి 6 అవర్స్ టైం ఉంటుంది. ఆ పర్టికులర్ టైం లోపల మీరు వెళ్ళి చేరుకునేలాగా మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని రెడీగా ఉండాలా. ఆ చెక్ ఇన్ టైం స్లాట్లు సెలెక్ట్ చేయాలా. తర్వాత రూమ్ బుక్ చేసేటప్పుడు మీకు 100 రూపాయల రూమ్ ఉంటుంది, 1000 రూపాయల రూమ్ ఉంటుంది, 1500 ఉంటుంది. ఈ 3 రూమ్ స్లాట్స్లో కూడా మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ప్రతిదానికి కూడా అడ్వాన్స్ కింద కొంత అమౌంట్ పే చేయాలా. 100 రూపాయలకైతే 500 పే చేయాలా, 1000 రూపాయలకైతే మరొక 1000 రూపాయలు, 1500కైతే మరొక 1500 పే చేయాలా. ఇప్పుడు ఆన్లైన్లో మీరు రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ఏ రోజైతే టికెట్ బుక్ చేసుకుంటారో ఆ రోజుకైనా రూమ్ బుక్ చేసుకోగలరు, ఆ ముందు రోజుకైనా మీరు బుక్ చేసుకోగలరు. సపోజ్ సెప్టెంబర్ 5వ తారీఖున టికెట్ బుక్ చేసుకున్నారు, మీరు సెప్టెంబర్ 4కైనా రూమ్ బుక్ చేసుకోగలరు, 5కైనా బుక్ చేసుకోగలరు. అంతేగాని 6వ తారీఖు చేసుకోలేరు. ఏదో ఒక్కరోజు సెలెక్ట్ చేసుకొని క్యాలెండర్లో రూమ్ బుక్ చేసుకుంటారు. ఆ విధంగా ఆన్లైన్లో 24 గంటలకి మీరు రూమ్ బుక్ చేసుకుంటారు. తిరుమల కొండపైన చేరుకున్న తర్వాత మీరు రూమ్లో ఎంటర్ అయిన తర్వాత మరుసటి రోజు అంటే 2వ రోజు రూమ్లో ఉండాలి అంటే ఒక్కసారి మీరు ఇంటిమేట్ చేయండి రిసెప్షన్లో, కౌంటర్లో వాళ్ళు ఓకే చెప్తారు. ఆ విధంగా 2 రోజులు తిరుమల కొండపైన ఉండగలుగుతారు. కానీ ఆన్లైన్లో 1 రోజుకే చేస్తారు. ఆటోమేటిక్గా 2వ రోజు కొండపైన మీరు రూమ్లో ఉంటారు. ఓకేనా? ఈ విధంగా 2 రోజులు రూమ్లో ఉండొచ్చు. అలాగేనండి, పేమెంట్ చేసేటప్పుడు రూములకి దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు పేమెంట్ చాలా ఫాస్ట్గా చేయాలా. మీకు పేమెంట్ చేయడానికి నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఆప్షన్స్ ఉంటాయి. దయచేసి అవి వినియోగించుకోకండి. క్యూఆర్స్ కోడ్ ఉంటుంది కదా, అక్కడ మీరు దాన్ని జనరేట్ చేసి మీ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ దాని ద్వారా పేమెంట్ చేయండి. మిగతా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇవి ట్రై చేశారనుకోండి, మీరు ఆ 10 డిజిట్ల నెంబర్ కొట్టి ఫోన్ అంటే మళ్ళీ అది మీకు ఎంటర్ అయ్యి ఓటీపీ వచ్చి దాన్ని ఈడకొట్టి ఎంత టైం వేస్ట్. ఈ లోపల డబ్బులు అయిపోయి పేమెంట్లు వేరే వాళ్ళు చేసేసుకుంటారు, వాళ్ళకి ఈ రూములు అలాట్ అయిపోతాయి. దయచేసి ఆ టైం వేస్ట్ పనులు అస్సలు చేయొద్దండి మీరు, అది ముఖ్యం. ఇక అకౌంట్లో డబుల్ అమౌంట్ పెట్టుకోండి. ఎందుకంటే సపోజ్ మీరు 100 రూపాయలు రూమ్ బుక్ చేసుకున్నారు, మీరు 600 పే చేయాలా అడ్వాన్స్తో కలిపి. మీరు బుక్ పేమెంట్ అవ్వాలా, మళ్ళీ పేమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది, వెంటనే మళ్ళీ పే చేయాలా. కాబట్టి అమౌంట్ డబుల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ రూల్స్ పాటిస్తే టికెట్లు, రూమ్లు సక్సెస్ఫుల్గా మీరు బుక్ చేసుకోగలరు. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.